మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అమెరికా ఆటవిక న్యాయంతో ప్రపంచంపై పట్టు కోసం యత్నిస్తోందని చైనా, రష్యా విమర్శించాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్పింగ్లిద్దరూ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన 3 రోజులకే రష్యా అధినేత బీజింగ్ లో పర్యటించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ నెల 19న పుతిన్ చైనా చేరుకున్నారు. తొలుత రష్యా, చైనా అధ్యక్షులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత భౌగోళిక రాజకీయాలు, పశ్చిమాసియా సంక్షోభంపై సమాలోచనలు నిర్వహించారు. అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రపంచ వ్యవహారాలను ఒంటి చేత్తో శాసించాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చైనా, రష్యా విమర్శించాయి. వారి ఇష్టాయిష్టాలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయి ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధికి అడ్డుపడాలని అనుకుంటున్నాయని ఆరోపించాయి. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, చరిత్రను తిరగతిప్పేలా ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ పేర్కొన్నారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయని ఆరోపించారు. ఒకే చైనా అనే విధానానికి పుతిన్ మద్దతు ప్రకటించారు. తైవాన్ స్వతంత్రతను ఏ రూపంలోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దాడులు అక్రమమని, పశ్చిమాసియా స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా చేపడుతున్న దిగ్బంధనం ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు పక్షాలు తక్షణమే దాడులను నిలిపివేసి శాంతి చర్చల వైపు అడుగులు వేయాలని జిన్పింగ్, పుతిన్ పిలుపునిచ్చారు. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును తప్పుపట్టారు. అది అంతర్జాతీయ భద్రతకు తీవ్ర ప్రతికూల పరిణామాలను తెచ్చిపెడుతుందన్నారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ప్రపంచ పాలనా స్వరూపాన్ని మార్చాలని ప్రతిజ్ఞ చేస్తూ వాణిజ్యం, సాంకేతికత సహా వివిధ అంశాల్లో 20 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. తర్వాత చైనా పర్యటన ముగించుకుని పుతిన్ రష్యా బయలుదేరి వెళ్లారు.